కర్రెగుట్టలు రక్తంతో ఎరిపెక్కుతున్నాయి. కేంద్ర బలగాలు తుపాకీ తోటాలకు మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. 100 ఎకరాల్లో విస్తరించిన కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో వేలాది మంది పోలీసు బలగాలు మోహరించాయి. 5 రోజులుగా జరుగుతున్న కూంబింగ్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. కాల్పులు ఆపండి, చర్చలకు మేము సిద్ధం అంటూ మావోయిస్టు అగ్రనేతలు లేఖలు విడుదల చేస్తున్నా కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఆపండి, శాంతి చర్చలు చెయ్యండి అంటూ పౌర హక్కుల సంఘాలు నెత్తి నోరు బాదుకుంటున్నా ప్రభుత్వం చెలించట్లేదు. ఆపరేషన్ కగార్ కొనసాగిస్తూనే ఉంది. మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్గా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్లో భాగంగా భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో కర్రెగుట్టలో భద్రతా దళాలు వరుసగా 5వ రోజు గాలింపు చర్యలు చేపట్టాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు గంజపర్తి, నంబి, పూజారి కాంకేర్, భీమవరంతో పాటు కస్తూరిపాడు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నిన్న చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోయినట్లు తెలుస్తుంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఓ జవాన్ సైతం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 5 రోజులుగా సాగుతున్న సెర్చ్ ఆపరేషన్లో తీవ్రమైన ఎండ భద్రతా బలగాలకు ఇబ్బందిగా మారడంతో హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టులు ఉన్న స్థావరాలను గుర్తించి బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. కూంబింగ్ కారణంగా అడవుల్లో నుంచి వినిపిస్తున్న భారీ శబ్దాలు, తుపాకుల మోతలతో స్థానిక గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు, పౌర హక్కుల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందని తాము భావిస్తున్నామని, అయినా ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తుందని నిన్న బస్తరఫ్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ రూపెల్ లేఖ విడుదల చేశారు. అయినా సైన్యం మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ వార్తల నేపథ్యంలో హన్మకొండలో పౌర హక్కుల సంఘాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. పోలీసులు వెంటనే కాల్పులను ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయితే గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తానని తేల్చి చెప్పగా తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్లు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మావోయిస్టు నేతలు శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆపరేషన్లో సాధారణ మావోయిస్టులతో పాటు పార్టీ అగ్రనేతలైన హిడ్మా, దేవా, కేశవ్, సహదేవ్ వంటి వారిని టార్గెట్ చేసుకుని భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. 4 రోజులుగా అడవుల్లో దూసుకుపోతున్న బలగాలు ఇవాళ కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తుంది. తాజాగా మావోయిస్ట్ అగ్రనేతలు భద్రతా దళాల వలయంలో చిక్కుకుపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో కర్రెగుట్టల నుంచి ఏ క్షణంలోనైనా సంచలన సమాచారం వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.